పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. ఆరుగాలం కష్టపడే కర్షకులకు సిరులు కురిపించే పెద్ద పండుగ. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. రైతులతో పాటు కష్టపడే పశువులకు కూడా కృతజ్ఞతలు తెలిపే పండుగ సంక్రాంతి. మరి 3 రోజుల పండుగలో భాగంగా మొదటి రోజు భోగి, మలి రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమగా చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ మన సంక్రాంతి. ప్రతి తెలుగువారి ఇంటి ముందర రంగురంగుల రంగవల్లికతో కళకళలాడే లోకిళ్ళు, అలాగే హరిదాసులు, గంగిరెద్దులు, జంగమ దేవర్లు, పిట్టదొరలు, ఇలా రకరకాల జానకళా రూపాలు ప్రతిబింబించే అసలు సిసలైన పండుగ మన సంక్రాంతి. మరి 3 రోజుల పండుగలో మరి భోగికి ఎంతో ప్రత్యేకత ఉంది. భోగి రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, ఆ రోజు ఏ రకంగా మనం చేస్తే మనలో చైతన్యం పెంపొందుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి శాస్త్రీయ వైజ్ఞానిక విషయాలను మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణురాలు, ఆధ్యాత్మికవేత్త సుందరి ప్రఖ్యా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. భోగి పండుగలో ఉన్న శాస్త్రీయత మీ మాటల్లో. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పండగ అంటేనే ఒక ఆనందం, ఒక సంతోషం. సహజంగా మన సనాతన ధర్మంలో చూస్తే కనుక పండగ ఏ పండగ వచ్చినా కూడా ఖగోళ మార్పుల ప్రకారం ఉంటుంది. వాతావరణ మార్పులు, సైంటిఫిక్గాను వైజ్ఞానికంగాను అన్ని రకాలుగా ప్రకృతి పరంగా వచ్చే మార్పులకే పండగ రూపంలో మనకి చేసుకుంటూ ఉంటాం. ఏది పాటించినా కూడా అది తీసుకునే నైవేద్య పదార్థాలు కావచ్చు, ఆ రోజు చేసే కార్యక్రమాలు కానీ ఏ విషయమైనా సరే. ఈ సంక్రాంతి, ఈ భోగికి ఎందుకు ఇంత ప్రాధాన్యత, అసలు ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ ఎందుకు విశిష్టత అని చూస్తే కనుక మనకి ఖగోళ పరంగా 2 ఆయనాలు ఉంటాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనం చివరి రోజు, అలాగే ధనుర్మాసం అంటే సౌరమానం ప్రకారం కూడా సూర్యభగవానుడు ఒక్కొక్క నెల రోజులకు ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ధనుర్మాసం ధనస్సు రాశిలో సంచారం ఆఖరి రోజు అనుకోవచ్చు సూర్యభగవానుడి. ఆ రోజునే మనం భోగి కింద జరుపుకుంటాం. అంటే ఉత్తరాయణానికి ముందు వచ్చే రోజు భోగి అంటేనే భోగభాగ్యాలు ఇచ్చేది అని. ఎందుకు భోగభాగ్యాలు ఇస్తుంది అంటే ప్రకృతి పరంగా ఈ సమయంలో ఎలా ఉంటుందంటే వాతావరణంలో పంటలన్నీ చేతికి వచ్చి అందరి దగ్గర పంట ధనధాన్యం, ఎందుకంటే మన భారతదేశం అన్నది కర్షక ప్రధానమైన దేశం, వ్యవసాయక దేశం. కాబట్టి ఈ సమయంలో ఆ పంట ఫలించి చక్కగా చేతికి ఇంటికి నిండుగా పౌష్యలక్ష్మి ఇంటికి వచ్చి అందరూ సుఖసంతో ఆనందంగా ఉంటారు. కర్షకులు కానీ, ఆ బదలు కానీ, పల్లెటూళ్ళల్లో కానీ ఇదివరకు మనకు అందరూ కూడా చాలా ఎక్కువగా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండగ సమయంలో అదే వచ్చితే భోగి. అలా సైంటిఫిక్గా చూసినప్పుడు ఏమవుతుంది, పొలాలు అవన్నీ పంటలన్నీ కూడా మనకి నరికివేయబడి ఉంటాయి. అంటే పూర్తి చేశాక ఖాళీ అయిపోయి సూక్ష్మక్రిములు, ఈ అంటిపెట్టుకున్న జీవులన్నీ కూడా పట్టణం మీద పడే అవకాశం ఉంటుంది, గ్రామాల మీదకి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం ఏం వేసుకుంటాం, భోగి పండుగ రోజు భోగి మంటలు వేస్తుంటాం. ఎందుకు ఇలా భోగి మంటలు వేయాలి? ఈ భోగి జరుపుకోవడం అంతరాయం ఏంటంటే ఈ ఆఖరి చీకటి నుంచి వెలుగు. ఉత్తరాయణం అంటేనే మనకి వెలుగు. ఉత్తరాయణంకి వస్తోంది, రాబోతోంది సూచనగా మనం ముందు జరుపుకునేది భోగి పండగ. ఈ భోగి పండగ రోజు ఏం చేస్తాం, తెల్లవారుజామున, ఎందుకంటే ధనుర్మాసం 30 రోజులు జరుపుకొని ధనుర్మాసం పూర్తి అయిపోయింది, దక్షిణాయనం ఆఖరి రోజు, అంటే చీకటి తొలగి వెలుగు రేఖల వైపు వెళ్తున్నాం సూర్యగమనం ప్రకారం. అంటే రాబోయే కాలం అంతా మనకి వేసవి కాలం, ఉష్ణతాపం జరుగుతూ ఉంటుంది చలికాలం నుంచి వాతావరణం ప్రకారంగా చూసుకున్నా కూడా. కాబట్టి ఈ సమయంలో మనం వాడే పదార్థాలు ఈ భోగి మంటల్లో కానీ, ఈ భోగి రోజు జరుపుకునే కార్యక్రమాలు అన్నింటిలో కూడా, ఎందుకంటే గోమయం, ఆవు అన్నిటికీ తెలుసు, సర్వదేవతలకి మూల స్వరూపమే గోవు. గోవు నుంచి వచ్చే ఆవు పేడ అన్ని విషయాలు, గో గవ్యం కానీ, గోమూత్రం కానీ, ఆవు నెయ్యి కానీ, ఈ భోగి మంటల్లో వాడే ద్రవ్యాలన్నీ కూడా ప్రకృతి పరంగా నాశనాన్ని చేసేవి. అంటే ఆరోగ్యపరంగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు సైంటిఫిక్గా చూసినప్పుడు. అలాగే వాకిళ్ళన్నీ కూడా గోమయంతో అలుపుతారు, ఎందుకంటే చుట్టుపక్కల మంచిగా ఉండి ముగ్గులు పెట్టడం, దాంట్లో సశాస్త్రం ఖగోళ పరంగా కూడా చుక్కలు ఒక్కటి కలుపుకుంటూ, అంటే నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రూపంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే
భూమి మనకి మేఘాలు లేని ఆకాశం అని అనుకుంటే కనుక ఆ నక్షత్రాలు కలుపుతూ పెట్టేవే చుక్కల ముగ్గులు కానీ గీతల ముగ్గులు కానీ. అంటే స్టాటిక్ ఫోర్సు, మళ్ళీ స్థితిగతి, ఇవన్నీ కూడా మనకి డైనమిక్ ఫోర్సెస్ కూడా రెండు కూడా కనిపించే అంతరార్థం వైజ్ఞానికంగా చూసినప్పుడు. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక రకమైన ఖగోళ శాస్త్రాన్ని పరిచయం చేస్తున్నాం ఈ పండగల ద్వారా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఏమిటని డైరెక్ట్గా చదవటమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఏం చేయాలి, ఎలా మార్పు వస్తుంది, రాబోయే ఉష్ణవేడికి ఎలా తట్టుకోవాలి, అలాగే అగ్నికి సంబంధించి, ఎందుకంటే అగ్నిదేవుడిని మనం ఇది చేస్తాం కాబట్టి అగ్నికి సమర్పించి భోగి మంటలు ఈరోజు చేసేవి. కాబట్టి ఈ భోగి పండగకి చాలా విశిష్టత ఉంది. ఈరోజు చేసే పండగకి రాబోయే కార్యక్రమాలు చాలా విషయాలు జరుగుతాయి మనకి. అరిష్టాలను తగ్గించడానికి కానీ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ వాడే భోగి మంటలు చాలా ఉపయోగపడతాయి. సో ఈ భోగి మంటలు అసలు ఎలా వేస్తారు, భోగి మంటల్లో ఉపయోగించే పదార్థాలు ఏమిటి, అందులో ఉన్న వైజ్ఞానిక అంతరార్థం మీ మాటల్లో? మనం ఇప్పుడే అనుకున్నాం భోగి రోజు చేసేదే భోగి మంటలు. ఈ భోగి మంటలు ఇందాక ఎంత చెప్పుకున్నట్టుగా పంట పొలాలన్నీ క్రిమికీట నాశిని, అరిష్ట నివారణ కూడా మనకు భోగి మంటలు ఉపయోగపడతాయి. భోగి మంటల్లో వాడే పదార్థాలు ఈ భోగి రోజు తెల్లవారుజామున 3:30-4 గంటల బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఈ భోగి మంటలు వేస్తాం. ఎందుకంటే ఈ ఆవు పేడలతో చేసిన పిడకలు, అలాగే మన ఆయుర్వేద వృక్షాలు, వేప చెట్టు కానీ ఎండిపోయి శిశిర ఋతువు మనకి హేమంత ఋతువు వెళ్ళిపోయి మనకి శిశిర కాలం వసంతరాతం వచ్చే ముందు అన్నీ ఎండిపోయి ఉంటాయి, చెట్లన్నీ కూడా కొమ్మలు మోడి మారిపోయి ఉంటాయి. కాబట్టి ఆ ఎండిపోయిన కొమ్మలు, వృక్షాల కొమ్మలు అన్నీ కూడా అవన్నీ వేయటం, దాంట్లో ఆవు నెయ్యి కూడా వేసాం. యజ్ఞంలాగా ఒక యజ్ఞానికి ఎలా చేస్తామో ఆ సమయంగా ఒక ప్రకృతి పరంగా ఔషధ గుణాలతో కలిగిన మొక్కల యొక్క కాండాలు వేయటం, తర్వాత కర్పూరంతో వెలిగించి ఒక తీసి పొద్దున్నే చేయటం వలన దీనివల్ల అంటే ప్రకృతిలో ఉండే కాలుష్యం నివారణ అవుతుంది. ఎటువంటి క్రిమి కీటకాలు ఒకవేళ ఉన్నా కూడా చక్కగా అవన్నీ కూడా నశించిపోయి ఆరోగ్యం చేకూరుస్తుందని చెప్పడానికి భోగి మంటలు వేస్తాం. భోగి పీడ అని కూడా అంటారు. ఎందుకంటే అప్పటిదాకా అందరూకి అలసిపోయి ఉంటారు, పంట పొలాలతో కానీ మనం విడిగా చూసుకున్నా కూడా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం చేకూర్చాలంటే ప్రకృతి పరంగా వైజ్ఞానికంగా కూడా ఈ భోగి మంటల వలన రోజుల్లో ఇప్పటిలాగా మనకి ఆల్అవుట్స్ అలా కాదు, న్యాచురల్గా ప్రతిదీ న్యాచురల్గా చేసేవారు, ప్రకృతితో అనుసంధానం అయి ఉండేవాళ్ళు ప్రకృతి పరంగా. ఆ రకంగా మనకి గోమయం, గో నెయ్యి, ఆవు నెయ్యి వాడటం, దాంట్లో ఈ ఆయుర్వేద వృక్షాలను కూడా ఆ చెక్కలు వాటిని వాడటం వల్ల కూడా వాతావరణం అంతా పొల్యూషన్, రాబోయే వేడిని తట్టుకునే శక్తి కూడా మనకి ఇప్పటి నుంచే. అది కాకుండా ఆ రోజు వాతావరణంలో అత్యధిక చలి కూడా ఉంటుంది. దక్షిణాయనం ఆఖరి రోజు విపరీతమైన చలి ఎక్కువగా ఉంటుందని కూడా అంటారు. అందుకని ఆ వేడిని తట్టుకోవడం కోసం కూడా ఈ చలి మంటలలాగా కూడా మనం భోగి మంటలు వేయటం అన్నది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ భోగి మంటల ద్వారా పీడ తొలగిపోతుందంటారు, నిజమేనంటారా? తప్పకుండా. ఎందుకంటే దాంట్లో వాడి ద్రవ్యాలన్నీ మనం ఏంటి ప్రకృతి మనకి సన్నిహితంగా ఉండేవి, ఆరోగ్యాన్ని ఇచ్చేవే. ఆ గాలి పీల్చడం వలన కాలుష్యం, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న మన ప్రకృతిలో ఉన్న ఎంత పొల్యూషన్, మనం దీపారాధన ఎందుకు చేస్తాం, ఆవు నెయ్యితో చేయటం వల్ల కూడా ఆవు నెయ్యి నుంచి వచ్చే వాసన శ్వాసకోశాలకు చాలా మనకి రిలీఫ్ కలిగిస్తుంది. ఈ వాళ్ళు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడటం వలన, దీపం వెలిగించడం వలన లోపల ఉన్న శ్వాసకోశాల మధ్యలో ఉన్న బ్లాక్స్ లాంటివన్నీ కరిగిపోయి ఎక్కువ పీల్చడం వలన వాతావరణం ప్రకారంగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి అన్నమాట. అలాగే క్రిమి కీటకాలు పోతాయి, చిన్న చిన్న పురుగులు, దోమలు ఇలాంటివన్నీ కూడా తగ్గి ఈ వాతావరణానికి ఆవు పేడ నుంచి వచ్చే వాసన ద్వారా కూడా, పొగ ద్వారా ఆ పొగని పీల్చడం వల్ల కూడా శారీరక రుగ్మతలు, ఒకవేళ ఎవరికైనా చర్మ వ్యాధులు లాంటివి, ఒకవేళ ఈ చలికాలంలో చర్మం ఎలా ఉంటుంది, బాగా బిరుసుబారిపోయి రకంగా ఉంటుంది అన్నమాట. అంటే మన ఆయుర్వేద మొక్కలు వాడటం వలన వాటి నుంచి వచ్చే వాసన వలన కూడా చర్మ రోగాలు లాంటివి కూడా తగ్గుతాయి సైంటిఫిక్గాను. ప్లస్ ఆరోగ్యపరంగా కూడా చాలా ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగిన వాడటం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా భోగి రోజున చాలామంది కూడా తైలాభ్యంగన స్నానం చేస్తారు, అందులో ఉన్న విశేషం? ఇప్పుడు మనం ఉన్న కాలమే సంక్రాంతి జరిగిన సమయం నిండు చలికాలం. చలికాలం వచ్చినప్పుడు ఏమవుతుంది, చర్మం పొడిబారుతుంది. అంటే చర్మంలో ఉన్న మన జలతత్వం తగ్గిపోయి బిరుసుబారినట్టుగా అయిపోతుంది అన్నమాట. అందుకని ఎక్కువ నువ్వుల నూనె, ముఖ్యంగా ఆరోగ్యానికి వాడేది నువ్వుల నూనెతో శరీరాన్ని బాగా మర్దన చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మ సంబంధమైన రోగాలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నవాళ్ళ కూడా. తర్వాత వేడి పుట్టిస్తుంది. నువ్వుల నూనె అది బాడీలో ఒక ఉష్ణానికి అలా చేస్తాం, అంటే వాత సంబంధమైన నొప్పులు రావడానికి వాడికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకి. ఎందుకంటే చలికాలం అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎముకలన్నీ ఇంకాసేపు పడుకోవాలి, ఇంకా ఉంటుంది. ఆ వాత సంబంధమైన నొప్పులు, బాడీ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఆ వాత సంబంధమైన ఎప్పుడైతే సమస్యలు మనం మాలిష్ చేసినట్టుగా చేస్తామో ఆటోమేటిక్గా తగ్గుతాయి. తర్వాత అభ్యంగన స్థానంలో వాడేవి ఏంటి, మనకి సున్నిపిండి, పసుపు దివ్య ఔషధం. ఎందుకంటే ఎటువంటి రోగాలకైనా మంచిగా పసుపు
పసుపు సున్నిపిండి కలిసి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయటం వల్ల చాలా ఉత్తమ శరీర ఆరోగ్యం బాగుంటుంది. రాబోయే కాలంలో కూడా మన శరీర దారుత్వం పెరుగుతుంది అనమాట. దానికోసమని ఈరోజు పండగ కంపల్సరీగా భోగి మంటలు వేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభ్యంగన స్నానం చేయమంటారు సూర్యోదయానికి పూర్వం. భోగి రోజున ప్రత్యేకించి ఆచరించాల్సిన విధి విధానాలు ఏవైనా ఉన్నాయా? మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ భోగి మంటలు వేసుకోవాలి. ఎందుకంటే వాతావరణ పరిశుభ్రత, ఏదైనా ధ్యానానికి కానీ ఒక పని చేయాలంటే మనం ముందు చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం మనకి భోగి మంటలు వేయటం. తర్వాత శారీరక దారుఢ్యం, శారీరకంగా శక్తి ఉండాలి, శారీరకంగా శుభ్రం ఉండాలి ఫస్ట్. ఎందుకంటే నీకు వాతావరణం శరీర దుర్గంధం వస్తుంటే మనం ఎక్కడ కూర్చోగలం? దేనికి ధ్యానానికి కానీ దేనికి కానీ కూడా కూర్చునే స్థితి కల్పించదు. కాబట్టి శారీరక సౌఖ్యం కోసం ముందు శారీరకంగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత అంతర్శుద్ధి అయినప్పుడే కదా మనకి ఇవన్నీ జరిగేది. ఏ పని చేయాలన్నా కూడా స్థిరం మనసు నిలకడగా ఉండాలంటే అంతర్శుద్ధి కూడా కావాలి. ఆ రోజు ముఖ్యంగా చేసే పని ఏంటంటే ఈ అభ్యంగన స్నానం అయిపోయింది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేయమన్నారు ఇవన్నీ కార్యక్రమాలు. బిఫోర్ సూర్యోదయం అంటే సూర్యోదయం పూర్వమే అనువైన సమయం, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మనకి తీసుకుంటాను వాతావరణానికి. అప్పుడు చేసే ధ్యానానికి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో చేసే ధ్యానానికి చాలా ఉత్తమమైన, దినమంతా చేసినా కూడా ఎక్కువ సమయం ఆ సమయంలో చేయటం వల్ల చాలా తొందరగా మనకి శ్వాస మీద రావటం, కంట్రోలును బాడీలో కూడా అంతర్గత మన అర్షడ్ వర్గాలకి ప్రక్షాళనం చేసినట్టుగా అవుతుంది ధ్యానం చేయటం. తర్వాత పసిపిల్లలకి భోగి పీడ పోవటానికి, చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉన్నా, ఏమైనా జాతకపరంగా గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా అవన్నీ తొలగడానికి కూడా భోగి పళ్ళల్లో అంటే రేగు పళ్ళను వాడతాం. అవును. ఈ కాలంలో వచ్చే రేగి పళ్ళు సూర్యుడికి బదిలీ ఫలం అని కూడా అంటాం దాన్ని. అంటే ఈ ప్రకృతి పరంగా వచ్చే పండల్లో ఆ రోజు ఆ నారాయణుడే విష్ణుమూర్తి ఉంటాడు అని ఆయన ఆ పేడ దాంతో చెరుకు గడలు, ఇప్పుడు సీజన్లో వచ్చే చెరుకు పూలు, బంతి పూలు ఇవన్నీ వేసి పైనుంచి కిందకి పిల్లల తల మీద నుంచి వేయటం వలన మన మాడు అనే తల మీద మాడు ఉంటుంది బ్రహ్మరంధ్ర స్థానం, అది యాక్టివేట్ అయ్యి బుద్ధి ప్రచోదిస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఎటువంటి దోషాలు ఉన్న గ్రహపీడలన్నీ కిందకి పడిపోవటం వలన ఆ శక్తి బాడీ అంతా వ్యక్తించి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవు, ఆరోగ్యంగా వర్ధిల్లుతారు అని ఒక ఆశీర్వచనంతో కూడా పెద్దల చేతి మీదుగా పిల్లలకి భోగి పళ్ళు పోయటం ఇది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రాబోయే ఉత్తరాయణం ఆహ్వానిస్తూ కూడా మనం రకరకాల వాకిళ్ళ ముగ్గులు, ద్వార ముగ్గులు వేయటం కూడా మనకి ఈ పండగ భోగి రోజు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పండుగలు అనేవి మన జీవన చైతన్యానికి ప్రతీకలుగా తీసుకొచ్చండి. తప్పకుండా ఇందాక ఎందుకున్నట్టే ప్రతి పండగ కూడా మన లైఫ్ స్టైల్ని ఆరోగ్యంగా సంతోషంగా ఎలా గడపాలి, నువ్వు జీవన విధానాన్ని తెలిపేవే మన పండగలు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే కాలానుగుణంగా దేశకాలమానం అంటే అప్పుడున్న కాలం, అప్పుడున్న ఋతువులు, అప్పుడున్న పరిస్థితులు జరిగే పండుగలు ఆ రోజునే మనకు జరుగుతున్నాయి పండగ. ఎందుకు ఆ రోజు చేసే పదార్థాలు ఏం తినాలి అవన్నీ కూడా మన జీవన స్టైల్కే. ఎవరికో పెడతాం, ప్రకృతికి నుంచి మనం లభించేవి ఆ కాలంలో లభించేవి తినమన్నారు. ఏ కాలంలో లభించేవి ఆ కాలంలో తినాలి, ఆ కాలానుగుణంగా తిన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆయుర్వేదం కూడా మనకు అదే చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ పండగ రోజు నువ్వులు తినమన్నారు, బెల్లం నువ్వులు. ఎందుకు బెల్లం నువ్వులు అంటే ఈ నువ్వులు అన్నవి ఏంటంటే ఒక రకమైన ఉష్ణశక్తిని, వేడి శక్తిని పెంచుతాయి బాడీలో. ఇందాక అనుకున్నట్టు రాబోయే కాలం అంతా ఉష్ణం, వేడి తాపం పెరుగుతూ ఉంటుంది. సూర్యగమనం ఉత్తరార్ధం వైపు గోళం వైపు వెళ్తాడు ఇంక రేపటి నుంచి, భోగి తర్వాత రోజు నుంచి. అంటే సూచనగా ముందే మనం తయారు చేసుకుంటున్నాం. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా ముందే మన శారీరకంగా మనం తయారు చేసుకుంటున్నాం దాని బాడీని. దానికి తగ్గట్టుగా ఆ సమయంలో వచ్చే పదార్థాలు తీసుకోవటం, మన జీవన గమనానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగానే ఈ పండగ జరుపుకోవటం. ఈ వచ్చే పళ్ళు రేగి పళ్ళు అవి కూడా ఆయుర్వేదం చాలా ఉత్తమమైన, ఈ పాలన తీసుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వాడే భోగి మంటలు వాతావరణంలో ఏర్పడే క్రిమి కీటకాలు, ఈ సమయంలో ఎక్కువ దోమలు కానీ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే పొలాలు ఖాళీ అయిపోయి ఉంటాయి, అవన్నీ ఊరి గ్రామాల మీద పడతాయి. అందుకని అవి తగ్గించడానికి ఇలా వాడే పద్ధతి ప్రతి పండగ కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే మనం జరుపుకుంటూ ఉంటాం. భోగి రోజున పిల్లలకు ముఖ్యంగా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఆ భోగి పళ్ళలో ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా రేగికాయలు యూజ్ చేస్తారు. అలాగే చెరుకు గడలు, చిల్లరి పైసలు, పువ్వులు కూడా వాడుతూ ఉంటారు. మరి వాటిల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటారు? ఈ పండగ అన్నది ప్రకృతి పరంగా వచ్చే పండగ. మనం వాడే పండగ భోగి పళ్ళలో ఏం వాడతాం? బంతిపూలు వాడతాం. ఎందుకు? ఈ సమయంలో బంతిపూలు పూస్తాయి. మనకి అన్ని చోట్ల ఎక్కడ బంతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు. బంతిపూలు రకరకాల రంగులో బంతిపూలు కనిపిస్తాయి. సో అందుకని ఆ ప్రకారంగా ఆ కాలంలో వచ్చే బంతిపూలని వాడటం, అది కూడా నారాయణుడికి ప్రీతికరంగా కాబట్టి బంతిపూలని మనం వాడతాం. ఇంకా ఏ పండగకి మనం బంతిపూలు వాడడం పూజకి. సహజంగా సంక్రాంతికి మాత్రమే మనం బంతిపూలు వాడతాం. ఎందుకు? ఆ సమయంలో
పుష్పించడం ఒకటి, ప్లస్ అవి నారాయణుడికి ప్రీతికరంగా కాబట్టి బంతిపూలు వాడటం అనేది కూడా మనకు కనిపిస్తుంది ఈ సమయంలో. ఎందుకంటే ఇందాక అనుకున్నాం బదరీ ఫలం అనేది అర్క ఫలం, సూర్యుడి భగవానుడికి ప్రీతికరమైన ఫలం యాక్చువల్గా. అందుకే సూర్య భగవానుడికి ఆకారం కూడా ఎలా ఉంటుంది, ఎరుపు రంగులో రౌండ్గా ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడో అలాంటి ప్రతీకగా మనం దాన్ని చూపించినట్టు అనమాట. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే సూర్యుడే ఆరోగ్య ప్రదాత నవగ్రహాల్లో. కాబట్టి ఈ పండగ జరిగేదే సౌరమానం ప్రకారం, అంటే సూర్యుడి గమనం ప్రకారం. మన మిగిలిన పండుగలన్నీ చంద్రమానం ప్రకారం నడుస్తాయి, చంద్రుడి ప్రకారం నడుస్తాయి, గమనం ప్రకారం. కానీ ఒక సంక్రాంతి ఒకటి మటుకు మనకి సౌరమానం ప్రకారం నడుస్తుంది. అంటే సూర్యుడి గమనాన్ని బట్టి, ప్రవేశించే విధానం, సౌరశక్తిని బట్టి ఇది ఎక్కువగా మనకి కనిపిస్తుంటుంది ఈ పండగ. కాబట్టి ఆ సౌరశక్తిని మనం గ్రహించాలంటే కూడా ఈ పండగలో, ఈ రేగి పళ్ళల్లో ఆ విష్ణుమూర్తి కానీ, అమ్మవారు కానీ, లేకపోతే సూర్యుడు కానీ శక్తి ఉంటుంది. అవి వాడటం వలన అంత విశేషత. అదే సమయంగా ఈ సమయంలో ప్రకృతిలో మనకి లభించే పుష్పాలు చూసుకుంటే కనుక బంతిపూలు. బంతిపూలు కూడా రకరకాల రంగుల్లో ఉంటాయి. ఒక్కొక్కటి కూడా మనం ఏ పువ్వును కూడా విడగొట్టి చెయ్యం, కానీ బంతిపువ్వు ఒక్కొక్క రేఖ ఒక్కొక్క పువ్వు కింద మనం చెప్తాం. బొటానికల్గా మనం బాటనీ చూసుకుంటే కనుక బంతిపువ్వు పుష్పగుచ్ఛం. ఒక పువ్వు తీసుకుంటే దాంట్లో కొన్ని వందల పూలు ఉంటాయి. ఒక్కొక్క రేఖ ఒక పువ్వు. అది మన వృక్షశాస్త్ర ప్రకారం. అంటే జనరల్గా పుష్పాన్ని తుంపం, ఏ పువ్వుని తుంపం, కానీ ఇది మటుకు రేకులు చింపి వేస్తాం కదా. అంటే పుష్పాలని వేసినట్టుగా ఆ కాలంలో వచ్చే పుష్పాలు అవన్నీ కూడా వేయడం ఒక సౌగంధం, ఒక వాసన, ఒక రకమైన సౌరభం అనమాట. ప్రకృతి పుష్పం ఎప్పుడు వాడతాం, ఒక కంటికి ఇంపుగా ఉంటుంది, చూడంగానే ఒక మనిషికి ఒక ప్రజెంట్ అట్మాస్ఫియర్ పుష్పగుచ్చాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి వాటికి పనికొచ్చడం కోసం ఈ దీంట్లో మనం బంతిపూలు వాడటం. చిల్లర నాణ్యాలు, చిల్లర నాణ్యం దక్షిణ, ఏ పని చేసినా ఒక పని చేసినా మనకు ఒక దక్షిణలాగా ఒకటి ఇవ్వటం, తీసుకొని అవి వేయటం. దాన్ని కూడా ఆ దాంట్లో ఉండే నాణ్యాల్లో ఉండే శక్తి అన్నిటికీ కూడా అనుగ్రహించి అయస్కాంత శక్తి లాంటి పిల్లల మించి దోషాలు తొలుగుతాయి. దృష్టి దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ ఏమున్నా కూడా పోయి పీడ పోతుంది. అంటే దేహ పీడ కానీ ఎటువంటి పీడ ఉన్నా పోతుంది అనేదిగా ఒక దిష్టి తీసినట్టుగా ఆ పూలం వాడటం వల్ల అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పిల్లల మీద కలిగి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు అని చిన్నపిల్లలకి, ముఖ్యంగా 5 ఏళ్ల దాకా, పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ళ దాకా, కొంతమంది 10 ఏళ్ళ దాకా కూడా పోస్తూ ఉంటారు. ఈ భోగి పళ్ళు పోయటంలో అంతరార్థం అది. మనం గమనిస్తే కూడా మన కవులు భోగి పండుగకు సంబంధించి భోగభాగ్యాలు అని చాలా అద్భుతంగా ప్రస్తుతించారు. మరి ఈ భోగభాగ్యాలు ఎప్పటికీ కలకాలం ఉండాలి అని అంటే ఎలా? భోగి అంటేనే భోగం. భోగం అంటే ఏంటి, ఇక్కడ మన శుక్రకారకత్వాన్ని కూడా తీసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పినప్పుడు. ఎందుకు, చంద్రుడు ఆహార పదార్థాల కారకుడు. ఇప్పుడు వచ్చే పంట అంతా ఏంటి, ధాన్యం. ఈ సమయంలో మన చేతికి వచ్చే ధాన్య పంట, వరి పంట కానీ ధాన్యం పండుతుంటుంది. మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలిచినా, ఉత్తరాదిలో లోడి అని పిలిచినా, మనం సంక్రాంతి అని పిలిచినా, తమిళనాడులో పొంగల్ అని పిలిచినా, ఎవరు పిలిచినా ఈ కాలం పంట సమయం, చేతికి అందే సమయం. కాబట్టి ధాన్యలక్ష్మి, లక్ష్మీదేవికి అధిదేవత, శుక్రగ్రహానికి అధిదేవత లక్ష్మీదేవి. అంటే ధాన్యలక్ష్మి మన ఇంటికి వస్తుంది. కాబట్టి భోగ భాగ్యం, భోగభాగ్యాలు ఇచ్చే గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శుక్రగ్రహం. కాబట్టి అలాగే ప్రకృతి రమణీయత, రాబోయే కాలం వసంతకాలానికి నాంది. ఇప్పటి నుంచి మనకు కొంచెం వాతావరణంలో మార్పులు రావడం, చలికాలం ఇప్పటిదాకా ఉన్న కొంచెం చలి తగ్గడం, కొంచెం తగ్గి ఇంకా మన వేడి తాపం పెరగడం, కొంచెం ఆయన సూర్యభగవానుడు ఉత్తరార్ధగోళంలో ప్రవర్తించడం వల్ల ఆరోగ్యం, ఆ రేసెస్ ఒంటి మీద మనకి మాఘమాసం వచ్చేటప్పుడు కానీ, అలాగే రాబోయే కాలం శుభకార్యాలకి ఎక్కువ నాంది. ఎందుకంటే వివాహాలకి, ఉపనయనాలకి, వీటన్నిటి కూడా ఉత్తరాయణ పుణ్యం అంతా మంచి మనకి పండగలు జరుగుతూ ఉంటాయి, ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి. అంటే అందరికీ రాబోయే జీవన విధానంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇది నాంది అయిన పండగ. అందుకే కాబట్టి ఈ పండగను భోగభాగ్యాలతో చక్కగా వర్ణించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి, ధనం నిండుగా ఉంటుంది. ఎందుకంటే పంటలు చేతికి వస్తాయి, పనులు తగ్గుతాయి, అయిపోతుంటాయి, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. కాబట్టి ఆనందంగా ఉంటారు. ధనం మూలం మిదం జగత్. ఎవరి దగ్గర ధనం ఉంటుందో ఆనందంగా ఉంటాడు సహజంగా. ఎందుకంటే ఏ పనైనా చేయడానికి ధనమే మూలం కాబట్టి. కాబట్టి ధనలక్ష్మి ఉంటుంది. కాబట్టి ఈ పండుగను భోగభాగ్యాలుగా వర్ణించడం కూడా మనం కవులు చేస్తూ ఉంటారు. భోగి అనగానే వైష్ణవ సంప్రదాయంలో గోదా రంగనాథుల కళ్యాణం చాలా అద్భుతంగా, వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. అసలు వారి కళ్యాణం ప్రపంచానికి ఏం సూచిస్తుంది? మనకి నెల పట్టడం, సంక్రాంతి రాగానే ప్రామాణిక సహజంగా ఏమంటే నెల పట్టడం అంటారు. ఎందుకంటే ధనుర్మాసం, ధనుసు రాశిలో సూర్యభగవాను ప్రవేశించి నుంచి మకర రాశిలో ప్రవేశించే ఓ సమయం నెల రోజులు. ఎందుకంటే సూర్యుడు ఒక నెల రోజులు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం అంటారు. ధనుసు రాశిలో సంచరిస్తున్న సమయం కాబట్టి ఈ సమయంలో మనకి గోదాదేవి అంటే కృష్ణ భక్తురాలు, గోపిక, జీవాత్మ పరమాత్మ కలయిక అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూసుకుంటే, ఒక రకంగా ఆమె భక్తి మార్గంలో, నవవిధి భక్తి మార్గంలో ఒక మార్గం ద్వారా
పాసురాల ద్వారా ఆయన్ని కృష్ణ భగవాన్ని ఆరాధించి ఆయనలో ప్రేమ తత్వాన్ని కూడా చూపించింది ధనుర్మాసం మనకి ఎక్కువ. ఈమె ప్రేమగా ఆయనలో ఐక్యం అయిపోతుంది. భోగి రోజే ఐక్యం అవుతుంది గోదాదేవి. అంటే ఒక భక్తుడికి ఒక భగవంతుడికి మధ్య ఎలా నువ్వు ప్రేమతో ఎలా వెళ్ళవచ్చు, ఆయనలో ఎలా ఐక్యమవుతున్న సందేశం కూడా మనకి చెప్తుంది. భగవంతుడి మీద ప్రేమతో ఉన్నా కూడా మనం ఎలా ఆయన చేరవచ్చు అది కూడా మనకి గోదా కళ్యాణం చూపిస్తుంది మనకి ఈరోజు. ఎందుకంటే ఈ 30 రోజులు సాధన, 30 రోజులు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి ఆ కృష్ణ భగవాన్ని స్తుతించడం ఈరోజు మనకి ఈ గోపికలు ప్రతిగానే మనం గొబ్బెమ్మలు కూడా పెడుతుంటాం అవును ఈ మాసంలో. ఎందుకంటే గోపి ప్లస్ అమ్మ గొబ్బెమ్మ, ఆవు పేడతో చేసిన మొబ్బని పెట్టి దాని మీద మనకి ఇప్పుడు వచ్చే బంతి పూలు, గుమ్మడి పూలు, ఎందుకంటే ఈ సీజన్లో వచ్చేవి, అవి పెట్టి గౌరీదేవిగా భావించి పెళ్లి కాని కన్యలందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ, ఎందుకంటే ఇక్కడ పరమాత్మను చేరుకోవటం, పతి అంటే పరమాత్మ కింద తీసుకుంటే ఈ గోపికలందరూ కూడా కన్యలందరూ కూడా ఆ పరమాత్మను చేరాలి అంటే దానికి ప్రతీకగానే గొబ్బెమ్మలు పెట్టడం. ఈ 30 రోజులు సాధన చేసినప్పుడు ఒక సాధనతో నువ్వు చేస్తే ఉత్తరాయణం అంటే ఉత్తమ గతులు, ఊర్ధముఖ చలనానికి దారి, అంటే పరమాత్మను చేరకుండా ఊర్ధముఖం వెళ్ళాలి కదా, అదో గతి నుంచి. కాబట్టి పైకి వెళ్ళడానికి ప్రతీకగా కూడా జీవాత్మ పరమాత్మ కలయిక కింద కూడా మనం గోదా కళ్యాణాన్ని తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా తెలియజేశారమ్మా. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణ. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన భోగభాగ్యాలు. మరి మన ఇంట్లో భాగ్యాన్ని మనం ఆహ్వానించాలి అని అంటే ఈ పండుగను మనం ఎలా జరుపుకోవాలో సుందరి ప్రఖ్యా గారు చాలా అద్భుతంగా వివరించారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.